అన్న మూవీ చూసారా? ఎలా అనిపించింది మీకు? చూసానన్న, చాలా బాగుంది మూవీ. అంటే కొత్త హీరో కదా! అలా ఏమన్నా తేడా ఏమైనా చేసాడా? లేకపోతే మీకేమనిపించింది? హీరో మీద మీ ఒపీనియన్ ఏంటి ఫైనల్‌గా? కొత్త హీరో అంటే హ్మ్, అతనైతే యాక్టింగ్ అయితే బాగా చేశాడు. అండ్ మూవీ విషయానికి వస్తే ఒక కొత్త కాన్సెప్ట్తో డైరెక్టర్ అనేది తీసుకొచ్చాడు. అలాగే యాక్టింగ్ కూడా బాగా చేశాడు. ఇంకా ఈ సినిమాలో చెప్పాలంటే రావు రమేష్ గారు ఒకరు, అండ్ జెనీలియా గారు ఒకరు, ఇంకా ముఖ్యమైన స్టార్స్ అందరూ అయితే ఇందులో యాక్ట్ చేయడం అయితే జరిగింది. మెయిన్ ఏంటంటే ఒక హీరోయిన్‌ని ఒక నెగెటివ్ రోల్‌లో పెట్టి చేయడం అంటే చాలా బావుంది. అంటే జెనీలియర్ గారు అయితే వచ్చేసి మనకు తెలిసిన సినిమాలొచ్చేసి 'రెడీ' ఒకటి అండ్ 'బొమ్మరిల్లు' ఒకటి. అప్పటి నుంచి ఇంక అప్పటి వరకు ఆవిడ ఎక్కడికెళ్ళిపోయారో తెలీదు. బట్ ఈ సినిమా వచ్చేసరికయితే అప్పుడెలాగున్నారో ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నారు. బట్ నెగెటివ్ రోలే చేయడం జరిగింది. కామెడీ ఎలా ఉందన్న? కామెడీ యాక్టర్స్‌ని కూడా చాలా మందిని తీసుకున్నారు. తెలుగు వాళ్ళని తీసుకున్నారు. కామెడీ అంటే అంత ఇదిగా లేదు. ఇంకా సినిమా అనేది ఇంక అలా సాగిపోతూ ఉంటది. బట్ డిఫరెంట్ స్టోరీ అయితే ఎంచుకోవడం జరిగింది. హీరో అయితే చేశాడు. సాంగ్స్ ఎలా ఉన్నాయన్న? మీకు ఏ సాంగ్ నచ్చింది బాగా? నాకు 'వైరల్ వయ్యారే' బాగా నచ్చింది. దీన్ని కంపోజ్ చేసింది కూడా ఒక కొత్త కొరియోగ్రాఫరు. చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అండ్ దీనికి మ్యూజిక్ ఇచ్చిన డీఎస్‌పీ కూడా దానికి తగ్గట్టుగానే చేశారు. అంటే డీఎస్‌పీ మార్క్ అనిపించింది. ఆర్ఆర్‌లో అది ఎలా ఉంది? మార్క్ కనిపించడం లేదన్న. అది ఇంకా అచ్చు దిగిపోయిందింక. వాడు చే అతనిచ్చిన మ్యూజిక్‌కి, అతను చేసిన కొరియోగ్రఫీకి 100% న్యాయం చేశాడు. ఫైనల్‌గా మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారన్న 5కి? 5కి ఒక 3.5 ఈ ఇవ్వచ్చు. మూవీ నడుస్తదంటారా? లేకపోతే ఎన్ని డేస్ నడుస్తదని మీకేమైనా అంచనా ఉందా? అది చూసేవాళ్ళు బట్టి ఇప్పుడు ప్రెజెంట్ కొత్త కొత్త ఇంకా మూవీస్ వస్తున్నాయి కదా! దాన్ని బట్టి కూడా మనం ఎన్ని రోజులు నడుస్తదనేది చూసుకోవాలి.